హలో అండి, నా పేరు సందీప్ అనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి ముద్రా లోన్స్ అండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎంబడే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాము. ప్రధాన్ మంత్రి ముద్రా యోజన గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. దాని షార్ట్కట్లో ముద్రా లోన్స్ అని అంటారు. ఈ స్కీమ్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇంతకుముందు ఎప్పటి నుంచో ఉంది ఈ స్కీము, కానీ ఇప్పుడు కొత్తగా దీంట్లో ఒకటి యాడ్ చేయడం అనేది జరిగింది. అందుకే ఈ స్కీమ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. దీంట్లో వచ్చేసి మెయిన్గా 50,000 నుంచి 20 లక్షల వరకు అనేది లోన్ అనేది ఇస్తారండి ఈ ముద్రా లోన్స్లో. అదే కాకుండా దీంట్లో షూరిటీ అనేది ఉండదండి. అంటే షూరిటీ లేకుండా లోన్స్ అనేది ఇచ్చే కార్యక్రమం అనేది జరుగుతుంది ఈ ముద్రా లోన్స్లో. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి ఇది. అదే కాకుండా దీంట్లో 4 కేటగిరీస్ అనేది ఇంట్రడ్యూస్ చేసిందండి సెంట్రల్ గవర్నమెంట్. ఫస్ట్ వచ్చేసి శీర్షు అండి. దీంట్లో వచ్చేసి 50,000 వరకు లోన్ అనేది ఇస్తుందండి. సెకండ్ కేటగిరీలో వచ్చేసి మీకు కిషోరా. దీంట్లో వచ్చేసి 50,000 నుంచి 5 లక్షల వరకు ఈ లోన్ అనేది ఇచ్చే అవకాశం అనేది ఉందండి. అలాగే వచ్చేసి థర్డ్ కేటగిరీలో వచ్చేసి తరు అండి. దీంట్లో ఏదైతే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఇచ్చే అవకాశం అనేది దీంట్లో ఈ థర్డ్ దాంట్లో ఉంది. అలాగే ఫోర్త్లో ఇప్పుడు ఇదే కొత్తగా వచ్చిందండి. ఇప్పుడు ఇది వచ్చేసి తరు ప్లస్ అండి. దీంట్లో ఎక్కడైతే 50,000 నుంచి 20 లక్షల వరకు ఈ లోన్ అనేది ఇచ్చే అవకాశం అనేది ఉంది. దీంట్లో వచ్చేసి మెయిన్గా ఇంతకుముందు ఈ లోన్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉందండి. దీంట్లో తీసుకొని అది రీపేమెంట్ చేసిన తర్వాతనే ఈ తరు ప్లస్లో 20 లక్షలకు అనేది ఎలిజిబిలిటీ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇది సేమ్ లైక్ ఏంటంటే మన రాజు యువ వికాసం స్కీమ్ లాగానే ఉంటుందండి. అది దాదాపు 4 లక్షల వరకు లోన్ అనేది ఉంటుంది. దాంట్లో వచ్చేసి 80% సబ్సిడీ అనేది ఏదైతే స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది రీసెంట్గానే ఒక 10-15 డేస్ బ్యాకే ఆ స్కీమ్ అనేది లాంచ్ అయిందండి. సేమ్ అలాంటిది ఇది కూడా ముద్రా లోన్స్ కూడా. ఇది చాలా వరకు బెనిఫిట్ అవుతుందండి. ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్స్ ఉన్నా కానీ వాళ్ళు కొత్తగా బిజినెస్ ఏమైనా పెట్టుకోవాలనుకున్నా, అలాగే ఏదైనా క్యాబ్స్ కానీ ఏదైనా కొత్త వెహికల్ పెట్టుకొని బిజినెస్ పర్పస్ ఏదైనా చేసుకోవాలనుకుంటే ఇది చాలా వరకు యూజ్ అవుతుంది. అలాగే వచ్చేసి దీంట్లో ఏదైనా రెస్టారెంట్ పెట్టుకోవాలనుకున్నా, ఏదైనా హోటల్ పెట్టుకోవాలనుకున్నా చాలా రంగాల్లో ఈ లోన్స్ అనేది ఇస్తారండి. ఈ ముద్రా లోన్ అనేది ఇది చాలా బెనిఫిట్. అంటే ఎవరైతే దిగువ మధ్య తరగతి వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది ఈ స్కీమ్ అనేది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ అనేది తెచ్చిందండి. దీనిలో చాలా వరకు షూరిటీ అనేది లేకపోవడం కూడా ఒక బెనిఫిటే అండి. ఇప్పుడు కాలంలో షూరిటీ లేకుండా ఎలాంటి మనీ అనేది ఎక్కడ ఇవ్వరు, కానీ దీంట్లో వచ్చేసి 20 లక్షల వరకు షూరిటీ లేకుండా లోన్ అనేది వస్తుంది. అంటే ఇది చాలా గొప్ప విషయమే అండి. ఇది చాలా వరకు ఇది ఎక్కువ శాతం ఇది బ్యాంకులలో ఎక్కువ అవైలబిలిటీ అనేది ముద్రా లోన్స్ అనేవి ఉంటాయండి. బ్యాంక్ వాళ్ళు ఎక్కువగా ఈ ముద్రా లోన్స్ గురించి ఎక్కువగా చెప్పరు. ఎందుకంటే ఈ ముద్రా లోన్స్ వల్ల బ్యాంక్ ఎక్కువగా లాభం అనేది జరగదు. ఏవైతే నార్మల్ లోన్స్ ఉంటాయి కదా దాని వల్లనే ఎక్కువగా బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఏదైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని ఎక్కువగా బ్యాంక్స్ అనేవి చెప్పవు. అది ఏదైతే వాళ్ళు ఎక్కువ శాతము నార్మల్ లోన్స్ గురించి ఎక్కువగా చెప్తారండి. ఈ ముద్రా లోన్స్ గురించి తక్కువ చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా తక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ శాతం ఈ ముద్రా లోన్స్ అనేది చెప్పే అవకాశం అనేది ఉంటుంది. బ్యాంక్స్లో వచ్చేసి ప్రైవేట్ బ్యాంక్స్లో వచ్చేసి ఎక్కువగా ఈ ముద్రా లోన్స్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది తీసుకునే అవకాశం ఉందండి. 6% నుంచి 28% వరకు దీంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ముద్రా లోన్స్లో తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే గవర్నమెంట్ బ్యాంకులు వచ్చేసి 1% నుంచి అలాగే 12% వరకు ఈ ముద్రా లోన్స్ ఇంట్రెస్ట్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో ఎలిజిబిలిటీ వచ్చేసి మెయిన్గా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలండి ఈ పథకానికి. అలాగే 18 ఇయర్స్ అనేది దాటి ఉండాలి ఈ స్కీమ్ ఎలిజిబుల్ కావాలంటే. అదే కాకుండా చాలా వరకు ఇది బెనిఫిట్ అయిద్దండి. అంటే 20 లక్షల రూపాయలు అనేది చాలా ఎక్కువ హ్యూజ్ అమౌంట్ లాంటిది. ఇది కూడా మంచి, అందరూ కూడా దీన్ని చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఎక్కువగా చేసుకోవాల్సిన, ఎవరు కొత్తగా బిజినెస్ పెట్టుకోవాలనుకున్నా, అలాగే కొత్తగా ఏమైనా రెస్టారెంట్ పెట్టుకోవాలనుకున్నా, అలాగే కొత్త క్యాబ్స్ ఏమన్నా అంటే కార్లు అంటే బిజినెస్ పర్పస్ చేసుకోవాలనుకుంటే ఇది చాలా గొప్ప విషయము. అలాగే వచ్చేసి ఇది మళ్ళీ రీపేమెంట్ చేసినా కానీ
దానికి అలాగే ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా మీకు తగ్గుతుంది. ఒకసారి చూడండి, ఒకసారి మీకు ఎలిజిబుల్ ఉంటే ఒకవేళ మీరు చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. ఇది ఎక్కువగా బ్యాంక్స్ లో అనేది జరుగుతుంది. మీరు ఎంబడి వెళ్ళి మీ దగ్గర ఉన్న బ్యాంక్స్ లో ఎక్కువ ఏదైనా అప్లై చేసుకోవాలనుకుంటే వెళ్ళి వివరాలు అనేది కూడా అడగండి. థ్యాంక్ యూ అండి. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అలాగే షేర్ అండ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ అనేది చేయండి.